ఏపీ రాజధాని అమరావతికి మరో ప్రముఖ దిగ్గజ సంస్థ రానుంది. ఈ మేరకు కసరత్తు కీలక దశకు చేరుకుంది. అమరావతి పనులను ప్రధాని మోదీ రీలాంచ్ చేశారు. ఇప్పటికే టెండర్లు ఖరారు చేశారు. రెండో విడత భూ సమీకరణ దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. అమరావతిలో భూముల కేటాయింపులపైన మంత్రివర్గ ఉపసంఘం పరిశీలన చేస్తోంది. ఇదే సమయంలో అమరావతి కేంద్రంగా ప్రపంచ దిగ్గజ టెక్ కంపెనీ కార్యకలాపాలు ఏర్పాటుకు వీలుగా తొలి అడుగు పడింది. ఇది పూర్తి చేస్తే రాజధాని అమరావతికి కీలక మలుపు రానుంది. అమరావతి కేంద్రంగా కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. ప్రఖ్యాత సంస్థలను అమరావతికి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా అమరావతికి ప్రపంచ దిగ్గజ సంస్థ గూగుల్ రానుంది. రాష్ట్ర ప్రభుత్వంతో ఉన్నత స్థాయిలో గూగుల్ ప్రతినిధులు తాజాగా ప్రభుత్వంతో చర్చించారు. ఇందుకు గాను అనంతరం నెక్కల్లు మధ్య సమీపంలోని ఈ 8 రోడ్డు పక్కన సర్వే నెంబర్లు 10, 12, 13, 15, 16లో సుమారు 143 ఎకరాల భూమి ఉంది. దాన్ని గూగుల్కు కేటాయించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. గూగుల్ సంస్థ ప్రారంభించబోయే ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు అమరావతిలో అంకురార్పణ చేయనున్నారని తెలిసింది. ఆ సంస్థ ప్రతినిధులు CRDA అధికారులతో కలిసి నెక్కల్లులో స్థలం పరిశీలించారు. ఈ ప్రాంతానికి సమీపంలోనే ప్రతిపాదిత విమానాశ్రయం, రైల్వే స్టేషన్ కూడా రానుండడంతో సంస్థ ప్రతినిధులు ఈ స్థలం వైపే మొగ్గు చూపినట్లు సమాచారం. గూగుల్ సంస్థను ఇక్కడ నెలకొల్పితే పారిశ్రామికంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతోందని పలువురు ఆశాభంగం వ్యక్తం చేస్తున్నారు. అమరావతిలో స్థలాల కేటాయింపుపైన ప్రత్యేకంగా ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ప్రతిపాదనలపైన నిర్ణయాలను సిఫార్సు చేస్తోంది. కాగా విశాఖ కేంద్రంగా ప్రముఖ IT కంపెనీలు కొలువు తీరేలా ప్రయత్నాలు సాగుతున్నాయి. అదే సమయంలో అమరావతిలోనూ కీలక సంస్థలను రప్పించేందుకు ప్రభుత్వం యంత్రాంగం సాగిస్తోంది. అందులో భాగంగా తాజాగా గూగుల్ ప్రతినిధులు అమరావతిలో పర్యటించారు. భూమిపైన ప్రభుత్వం నుంచి సానుకూలత రావడంతో గూగుల్ అమరావతిలో కార్యకలాపాలపైన అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. మరోవైపు ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న కూటమి ప్రభుత్వం పథకాల అమలు దిశగా కసరత్తు చేస్తోంది. సూపర్ 6 హామీల్లో కీలకమైన అన్నదాత సుఖీభవ అమలు 3 విడతల్లో చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం అమలు చేస్తున్న PM కిసాన్ పథకంతో పాటుగా అన్నదాత సుఖీభవ నిధులు ఏడాదిలో 3 విడతలుగా రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. ఈ నెలలో PM కిసాన్ నిధులు విడుదల ముహూర్తం ఖరారు అయింది. అదే రోజు అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేయనున్నారు. అయితే మార్గదర్శకాలను దాదాపు ఖరారు చేశారు. రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ PM కిసాన్ పథకం అమలు ముహూర్తం ఖరారైంది. ఈ పథకం కోసం రాష్ట్రంలోని 45.71 లక్షల మంది రైతులను అర్హులుగా చేర్చారు. వీరికి ఏడాదికి రూపాయలు 20,000 చొప్పున 3 విడతల్లో జమ చేయనున్నారు. కేంద్రం అమలు చేస్తున్న PM కిసాన్ పథకం కింద ఈ నెల 20వ తేదీన ఒక్కో రైతుకు 2,000 విడుదల చేయనున్నారు. ఏపీ ప్రభుత్వం నిర్ణయం మేరకు ఈ నిధులతో పాటుగానే అన్నదాత సుఖీభవ తొలి విడతగా 5,000 జమ చేయనుంది. దీని ద్వారా 2 పథకాల ద్వారా రైతుకు ఈ నెల 20న తొలి విడతగా 7,000 అర్హత పొందిన రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. కేంద్రం ఈ తేదీ మార్పు చేస్తే ఏపీ ప్రభుత్వం సైతం నిధుల జమ తేదీ మారే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన 2వ విడతలుగా అక్టోబర్లో 5,000, 3వ విడతగా వచ్చే జనవరిలో 4,000 కేంద్రం PM కిసాన్ నిధులతో కలిపి జమ చేయనుంది. కాగా కమతాల వారీగా చూస్తే రాష్ట్రంలో 93 లక్షల మంది రైతులు ఉన్నారు. వారిలో ప్రజాప్రతినిధులు, వ్యవసాయేతర అవసరాలకు భూములను వినియోగించే వారిని మినహాయించారు. మొత్తం 79 లక్షల మంది రైతులు అన్నదాత సుఖీభవ పరిధిలోకి వస్తారని రైతు సేవా కేంద్రాల ద్వారా స్పష్టత వచ్చింది. కుటుంబాన్ని యూనిట్గా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. 6 అంచెల వడపోత తర్వాత 45.71 లక్షల కుటుంబాలను అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులుగా తీర్చారు. EKYC పూర్తి చేసిన రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. అదేవిధంగా అటవీ భూములకు పట్టాలు పొందిన రైతులకు ఈ సాయం అందనుంది. ఈ కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీరిలో కొందరికి కౌలు రైతు గుర్తింపు కార్డులు ఇవ్వలేదు. పంట కాలం మొదలైన తర్వాత వారిని గుర్తించి జాబితాలు తయారు చేయాలని నిర్ణయించారు. తరువాత వారికి అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన వారితో పాటుగా ఆర్థిక సాయం అందించనుంది. ఇక ఇప్పటికే బడ్జెట్లో నిధులు కేటాయించడంతో ఈ నెలలోనే అర్హత ఉన్న రైతులకు అన్నదాత సుఖీభవ పథకం అమలు ఖాయంగా కనిపిస్తోంది.